టీవీ నేను నిఖత్. డీటెయిల్స్ చూస్తే దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. BDL, DRDO, మిదాని, HAL వంటివి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిసైల్స్ తయారు చేస్తున్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం. లక్షలాది మంది విద్యార్థులకు దేశభక్తి, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజనీర్లను తయారు చేయడం మరింత ముఖ్యమని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మిత్రులారా, రాజ్నాథ్ సింగ్ గారికి మనకు సమయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు పెద్ద ఎత్తున మీరు చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గట్టిగా తెలంగాణ బలము రాజ్నాథ్ సింగ్ గారికి తెలవాలి. గట్టిగా చప్పట్లతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, DRDO చైర్మన్ గారు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, ఇతర రక్షణ శాఖ అధికారులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చేసిన విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చేసిన యువకుల మీదనే ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది. మిత్రులారా, రాజ్నాథ్ సింగ్, రాహుల్ గాంధీ